Hello besties, I have a secret to share with you all. And something exciting. Actually, మీకు ఎక్సైటింగ్ కాదు, నాకు ఎక్సైటింగ్. మీకు ఎక్సైటింగ్ అంటే ఒకవేళ నేను ఒక ప్రెగ్నెన్సీ న్యూస్ ఇలాంటివి షేర్ చేస్తే యూ విల్ బీ వెరీ వెరీ హ్యాపీ. బట్ దెర్ ఆర్ ఫ్యూ బెస్టీస్ దట్ హూ లవ్స్ మీ టు సీ షైనింగ్ బ్రైట్ లైక్ అ స్టార్. సో అలాంటి న్యూస్ ఒకటి షేర్ చేయాలనుకుంటున్నాను. And I've been waiting for this day. Finally, me and Sandesh is doing a movie together after almost a decade. Oh my God. Which is making me feel so happy. It's not about సినిమా చేస్తున్నాము ఇది అది అవన్నీ కాదు. నేను ఆయన కలిసి చేస్తున్నాం అంటే నేను ఎప్పుడూ ఇమాజిన్ చేసుకునేదాన్ని, అబ్బా ఇన్నేళ్ళు అయిపోయింది, ఒక్క సినిమా పడితే బాగుండు, ఒక్క మంచి కథ వస్తే బాగుండు అని చెప్పి ఫైనలీ ఆ కథ వచ్చేసింది అనమాట. అండ్ కథ వినగానే ఐ ఫెల్ట్ సో గుడ్. అండ్ లైక్ ఇది మేమిద్దరం చేస్తేనే బాగుంటుంది, దిస్ ఈజ్ రిటర్న్ ఫర్ అస్ అనే ఒక ఫీలింగ్ వచ్చిన కథ ఇదే అనమాట. ఆల్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ ఫర్ అప్రోచింగ్ అస్ ఫర్ దిస్ సబ్జెక్ట్ అండ్ వీఆర్ రియలీ ఎక్సైటెడ్. టుడే ఈస్ ద ఫస్ట్ డే దట్ వీఆర్ షూటింగ్ ఫర్ అ పోస్టర్. సినిమా షూటింగ్ కాదు, పోస్టర్ షూట్ చేస్తున్నాము. అండ్ ఇట్స్ బీన్ ఏజెస్ దట్ మేము ఒక ప్రాపర్ సినిమా గురించి ఒక పోస్టర్ షూట్ చేసి నేను సందేశ్ ఆల్మోస్ట్ అ డెకేడ్. పడ్డానండి ప్రేమలో మరి తర్వాత ఇంకా ఐ డోంట్ థింక్ వి డిడ్ వన్ ఫిల్మ్ దట్ హ్యావెంట్ ఈవెన్ ఫినిష్డ్. అండ్ సినిమాలు అయితే ఏం చేయలేదు. దట్ ఈస్ వెరీ ఎక్సైటింగ్. అండ్ మీరు కూడా ఈ జర్నీలో పార్ట్ అయినందుకు థ్యాంక్ యూ. సో వీఆర్ షూటింగ్ అట్ ద లీఫ్ స్టూడియో. ప్రసాద్ గారిని మీకు చాలాసార్లు ఇంట్రడ్యూస్ చేశాను. హీ ఓన్స్ ద లీఫ్ స్టూడియో. ద డైరెక్టర్ లివ్స్ ఇన్ యుఎస్ అనమాట. సో ఆయన అక్కడి నుంచే కోఆర్డినేట్ చేస్తున్నారు. అండ్ ఐ వాజ్ వెరీ క్లియర్, ఇలాగా ప్రసాద్ గారు చేస్తే చాలా కన్వీనియంట్గా అండ్ బెస్ట్ అవుట్పుట్ ఇస్తారని చెప్పి నేను సజెస్ట్ చేస్తే అండ్ దే సెడ్ yes. అండ్ ఈ ఏదైతే పోస్టర్ మేము అనుకున్నామో డిజైన్ అదంతా ఓన్లీ ఐ థింక్ నాకు తెలిసిన వాళ్ళలో ప్రసాద్ గారు విల్ గివ్ మీ ద బెస్ట్ అవుట్ అని అనిపించింది. ఇంత తక్కువ టైంలో నిన్న డిసైడ్ అయ్యి ఇప్పటికిప్పుడు అరేంజ్ చేసుకోవాలంటే ఆయన తప్ప ఎవరు నాకు ఆ టైంలో రాలేదు మైండ్లోకి. సో యా, ఐ కంప్లీట్లీ ట్రస్ట్ హిమ్. సందేశ్ విల్ కమ్ ఇన్ సమ్ టైమ్. బట్ ఈ లోపల నా ఒక్కదాంది ఉంది. నా ఒక్కదాంది ఎందుకంటే నా చైల్డ్హుడ్ ఎపిసోడ్కి సూట్ అయ్యేటట్టు నన్ను ఒకసారి స్కూల్ యూనిఫామ్లో టెస్ట్ లుక్ చేద్దామన్నారు. సో అందుకని సరే ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉంది, చాలా ఏళ్ళైంది మన స్కూల్ యూనిఫామ్ వేసుకుని, సరే లెట్ మీ సీ ఇట్ అని చెప్పి అది కూడా షూట్ చేయొచ్చు కదా, బాగుంటుంది అని అనిపించింది. సో అసలు డిలే చేయకుండా లెట్స్ డూ ఆర్ గెట్ రెడీ విత్ మీ for my film poster shoot. First school uniform. So let's get started. లుక్ ఎలా అనుకుంటున్నారు మీరు? అంటే ఇట్ హ్యాస్ టు బి వెరీ న్యాచురల్. జస్ట్ మనకి ఆ చిన్నప్పుడు ఉండే లుక్ ఎట్లా ఉంటుంది సేమ్ అట్లా న్యాచురల్గా సటిలే మొత్తం అసలు ఏమొద్దు నాకు. మామూలుగా కొన్ని చూస్తాం కదా, ఈ స్కూల్ డ్రెస్ వేసేసి కాజల్ ఐలైనర్లు కూడా పెడతారు, మనకి అవేమొద్దు. జస్ట్ న్యాచురల్గా ఎలా ఉందో చూద్దాం ఫస్ట్, అప్పుడు కావాలంటే మనం ఏమైనా ట్రై చేద్దాం. సో దిస్ ఇస్ సంధ్య. సే హాయ్. సంధ్య రీసెంట్గా షీ వర్క్డ్ విత్ మీ అండ్ ఐ రియలీ లవ్డ్ హర్ వర్క్ అండ్ ఐ వాంటెడ్ హర్ టు కమ్ ఫర్ దిస్ షూట్ బికాజ్ నేను కొంచెం కంఫర్టబుల్ ఫీల్ అవుతాను కాబట్టి. అండ్ యా, వీఆర్ గోనా కిల్ ఇట్ టుడే. ద మేకప్ ఇస్ ఆల్మోస్ట్ డన్ బికాస్ ఇది స్కూల్ అవుట్ఫిట్ కాబట్టి చాలా బేసిక్ ఉంచుదామని అనుకుంటున్నాము. ఫస్ట్ స్కూల్ గర్ల్ ఉంటుంది టైట్ క్లోత్స్లో, వెనక నెక్స్ట్ షాట్లో ఆస్ట్రోనాట్ అవుట్ఫిట్లో హీరో పెద్ద అయిన తర్వాత వెనకాల. సో దిస్ ఈస్ హర్ అండ్ దట్స్ హర్ డ్రీమ్ అన్నట్టు. ఓకే, ఆల్ సెట్. నేను అయిపోయింది, ఒక 5-10 minutes అంతే వచ్చేస్తాను. డన్. ఓకే, ఐ మై సెల్ఫ్ ఫీల్ లైక్ వాట్ అని చెప్పి. బట్ యా, ఐ థింక్ ఇట్ లుక్స్ నైస్ ఓన్లీ. మరి ఓవర్గా అయితే లేదు, కొంచెం పర్లేదు, మ్యాచ్ అవుతున్నా అనిపిస్తుంది. బట్ ఇది జస్ట్ టెస్ట్ షాట్. ఒకవేళ సూట్ అవుతున్నానంటే ఆ సీన్స్కి నేనే చేస్తాను, లేదంటే కనుక వేరే వాళ్ళు చేస్తారు. అంటే ఆ సీన్స్కి తర్వాత పెద్ద అయ్యాక ఎలాగో సెట్ అయ్యాను. బట్ స్కూల్ గర్ల్ 10th grade అప్పుడు నేనే చేస్తే బాగుంటుందని డైరెక్టర్ ఐడియా. సో ఏముంది, ఆయనకి ఐడియా వచ్చింది, మనం ట్రై చేస్తున్నాం. అండ్ ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, హస్బెండ్ వైఫ్ కలిసి పని చేస్తే, లైక్ సినిమాలు షూటింగ్ చేస్తే, హస్బెండ్ ఫీల్స్ గుడ్ బికాజ్ ఎందుకు చెప్పనా, ఎవ్రీథింగ్ విల్ బి రెడీ బికాజ్ నేను మొత్తం సందేశ్ బట్టలు ఎవ్రీథింగ్ గ్లాసెస్ షూస్ దగ్గర నుంచి
ఎవ్రీథింగ్ ఐ గాట్ ఇట్ అండ్ ఐ సెట్ ఇట్ అప్ అండ్ ఇట్ ఫీల్స్ లైక్ వెనక్కి ఒక 10 ఏళ్ళు వెళ్ళినట్టు అనిపించింది నాకు సడన్గా. బికాజ్ మేము షూట్ చేసినప్పుడు దట్స్ వెన్ ఐ ఫెల్ ఇన్ లవ్ అండ్ దెన్ ఐ యూస్ టు ప్యాంపర్ హిమ్ సో మచ్. ఎంత ప్యాంపరింగ్ అంటే స్టార్టింగ్లో కదా, కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే 10 ఏళ్ళైనా నేనేం మారలేదు, తనేం మారలేదు. ఆయన తన బేబీలానే ఉన్నాడు, నేను మదర్ చేస్తూనే ఉన్నాను. అండ్ నాకు ఎంత నాస్టాలజిక్ అనిపిస్తుంది అంటే ఈ స్కూల్ డ్రెస్ వేసుకున్నప్పుడు. ఐ ఫీల్ ఎవ్రీబడి షుడ్ ట్రై దట్, యునో, వన్స్ యూ గ్రో అప్ యూ గో బ్యాక్ టు యువర్ చైల్డ్హుడ్ సో మచ్. ఇప్పుడు మన స్పీచ్ పక్కన పెట్టి వర్క్లోకి వెళ్దాం. సో లెట్స్ గో. ఓకే, లెట్స్ సర్ప్రైజ్ ప్రసాద్ గారు అండ్ ద టీమ్. I wanted to capture your hello. ఎక్సలెంట్, అసలు స్కూల్ పిల్లలానే ఉన్నావు. ఎక్సలెంట్ సెట్ అయిపోయావు. సో ఓకే, లెట్స్ గో, లెట్స్ బిగిన్ ది షో. వాళ్ళకి వయసుకు తగ్గ వేషాలు వేయకపోతే చిరాకు. ఇప్పుడు నేనే అలా చేస్తాను. అయ్యో కదా. కాంబినేషన్ కూడా బాగుంది యాక్చువల్లీ. బాగుంది. ఈవెన్ దిస్ ఈస్ నైస్. బ్లూ డెనిమ్, మన వైట్ అండ్ రెడ్ కాన్వర్స్ ఉన్నాయి, అవన్నీ వేసుకోవచ్చు. లేదంటే బ్లాక్ అయినా ఓకే, వాట్ ఎవర్ వర్క్స్. ఆ సేమ్ యాంగిల్లో పెడదాం, బాగుంటుంది. నాకు రెఫరెన్స్ పోయిందా? స్కూల్ పిల్లలతో డేట్ చేసే షార్ట్స్ లేదు, ఓకేనా? వచ్చా నీకు చేయడం? ఫస్ట్ ఇది నేర్చుకోవాలి. ఫస్ట్ అది నేర్చుకోవాలి, ఓకే? ఏంటి టైం పడుతుందా? మరి నేను ఇలా చేస్తానా? You gave 3 hours to us. You came at 7 o'clock. షూటింగ్ ఉంది కదా. దా కూర్చోదా. నాకు 7 o'clock ఉంది షూటింగ్. డైరెక్ట్ ఇక్కడ లేనంత మాత్రాన డైరెక్ట్ ఫోన్ చేసి చెప్పండి, ఏంటి నాకు 7 షూటింగ్ ఉందండి మార్నింగ్. రెడీ. బాగా వచ్చింది. అయిపోయింది. Oh, this is so good. The hand Yeah, position. I like this. అంటే రియల్ ఆడుతున్నప్పుడు Yeah. న్యాచురల్ గా ఎత్తున్నట్టు Very good. ఎక్స్ప్రెషన్ ఇక్కడ క్లౌడ్ కూడా వేసుకోవచ్చు. బాగుంది. I mean, I need to change. Hi, good morning. Good morning. నిన్ను అడిగారు కదా లేచేసరికి ఏదన్నా ఫోటో పెట్టుంటాను అని అనుకున్నానని. సో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ యూ టు మేక్. యూ వాంట్ టు సే సంథింగ్? Wow.
Wow. ఇంకో ప్రసాద్ గారు కూడా ఇక్కడే. హలో హాయ్ అండి. ప్రసాద్ గారు, హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచాను. ఇందాకే లేచాను. Such a great morning for you. Okay. Wow. So good. అయిపోయింది. వరుణ్ గారు కూడా రెడీ. విల్ డూ ద పోస్టర్, మెయిన్ పోస్టర్ ఇది. ఓకే, మన ఫస్ట్ లుక్ అయితే అయిపోయింది. దిస్ ఇస్ హౌ ఇట్ కేమ్. ఐ థింక్ మీరు ఈ వ్లాగ్ చూసేసరికి మా ఫస్ట్ లుక్ రిలీజ్ అయిపోద్ది. అంటే ఈ లుక్ రిలీజ్ అవుతుందో తెలియదు కానీ, బట్ ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే లుక్ రిలీజ్ అయిపోద్ది. సో ఐ చేంజ్ అండ్ షో ఇట్ యూ గైస్. అండ్ మా హీరో వారు కూడా వచ్చేసారు కాబట్టి ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్. లెట్స్ గెట్ స్టార్ట్. ఓకే, లుక్ టు ద మెయిన్ అవుట్ఫిట్ ఆఫ్ ద మూవీ. సో దీని గురించి మేము చాలా తంటాలు పడి 24 అవర్స్లో ఈ అవుట్ఫిట్ సెట్ చేయడానికి నేను ఎంత కష్టపడానో నాకే తెలీదు. ఉన్న కాంటాక్ట్స్ అన్నీ తీస్తే ఇది ప్రీవియస్లీ ఒక మూవీకి యూజ్ చేసిన అవుట్ఫిట్ అనమాట. సో దాన్ని మేము ఫోటోషూట్ కోసం యూజ్ చేస్తున్నాం. దిస్ ఈజ్ నాట్ యాక్చువల్లీ నాస్ అవుట్ఫిట్, బట్ మాది రావడానికి టైం పడుతుంది. బట్ పోస్టర్కే కాబట్టి వి గోన్ డూ ది ఫోటోషాప్. సో బిహైండ్ ద సీన్స్ అంటే మనకు తెలిసేవి ఇవే కదా, లైక్ నా యాక్చువల్గా ఏం జరుగుతుంది అనేది. సో యా, లెట్స్ డూ దిస్ షాట్. అండ్ నా మా హీరో గారితో కూడా దిగాలి. ఫస్ట్ నా సోలో షాట్స్ అయిపోయిన తర్వాత ఒక క్రేజీ పోజ్ ఒకటి ఉంది. సో యా, ఇట్ విల్ బీ ఫన్ ఐ థింక్. యా, లెట్స్ గో. చెప్పు. బాగున్నాయి. Don't you think it's like what another? No. Okay, Prasad garu ready. Boxing. నేను matching. ఇప్పుడే చిన్న పిల్ల. అప్పుడే ఇప్పుడు చదివా, ఎప్పుడు వెళ్తున్నా? ఇప్పుడు అన్ని డ్రీమ్ లో అయిపోయినాయి. అన్ని అంతే కదా? అయిపోయినాయి డ్రీమ్ లో. జస్ట్ కొంచెం దగ్గరికి వెళ్ళి ఇలా జస్ట్ బీ ఇంటిమేట్ అంటే, హే బ్రో ఏం చేస్తున్నావు బ్రో అని అంటాడు. అరే 10 ఏళ్ళు అయిందిరా పెళ్ళి, డోంట్ బిహేవ్ లైక్ దిస్ అంటే. హీరోయిన్స్తో మాత్రం ఇలా ఫుల్ రొమాంటిక్ బిహేవ్ చేస్తారు. మా ఆయన పేరేముంది తెలుసా తెలుగులో? తెలుగు ఇమ్రాన్ హాష్మి. తెలుగు ఇమ్రాన్ హాష్మి. కిస్ లేని సినిమా అంటూ ఉండదు. అయితే నా సినిమా తప్ప పడ్డన్ని ప్రేమ మరిలో చెప్పావు స్టోరీ బాగున్నాయి. These ladies, time is precious and valuable. పఫా హెయిరా? ఓకే, ఏమైంది hair? ఇది కొంచెం ప్యాక్ అంటే చేసేవా? ఓకే, ఆవిడది నాది ఓకేగా. ఇది ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ అని చెప్పి 10 years యానివర్సరీకి క్రేజీగా ఏమైనా చేద్దామని రిలీజ్ చేద్దాం. ఓకే, 3 months నువ్వు నా జతగా ఉంటావు. He hates shooting with me. You know what? I'm vlogging this. రాక అదృష్టాన్ని. అబ్బా, ఓకే ఓకే డన్. అమ్మాయి తొందరపడుతున్నట్టు ఉండకూడదు. 10 ఏళ్ళు అయితే ఇలానే ఉంటుంది. నేను సిగ్గుపడాలంటే కష్టం. దా రెడీ.
Straight bend na? స్ట్రైట్ పెట్టేసి టూ మచ్ బెండ్ అవుతుంది. అవ్వకు, నేను కొంచెం ముందుకే ఉంటాను. యూ జస్ట్ ఒకసారి ట్రై చేద్దాం. ఓకే, జస్ట్ కమ్. అక్కడ పెట్టు. ఇంకొకటి చేయండి. ఇది కూడా బాగుంది. ఇది కూడా బాగుంది. అది కాదు. ఏం నానా, ఏంటిది? ఏంటి సంఖ్యలు వేసావా? ఓకే, రెడీ. అటు మధు, మేము తక్కువ వెళ్ళిపోతాం. నువ్వు వచ్చేయి, నువ్వు నీ మార్చుకుని. నేనేం మార్చుకోవట్లేదు, ఇక్కడ నుంచి పరిగెడుతున్నా. సో అయినా సరే నీకు మధుతో వెళ్ళాలని ఉంటే వెళ్ళు. సరే మధు ఆ కార్లో వస్తాడు, మన ఇద్దరం వెళ్దాం. లేదు మధు, నువ్వు ఒక కార్లో వెళ్ళండి, నేను ఫాలో అవుతా. ఎక్కడికి వెళ్తారు? ఏదైనా ఒకటే కదా. అసలు ఎందుకు పెట్టారు ఈ అబ్బాయిని హీరోగా నా సినిమాలో? బాగుంది కదా చెప్పడానికి. హౌ డు యూ ఫీల్ షూటింగ్ విత్ మీ ఆఫ్టర్ అ డెకేడ్? లైక్ నాట్ వ్లాగ్స్ అండ్ ఆల్ దట్, సినిమా పోస్టర్కి. గుడ్ 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 గ్రేట్ ఎక్స్ట్రాడినరీలీ నేనున్నంత సంతోషంగా సందేశం ఉండకపోవచ్చు కానీ బట్ ఇన్సైడ్ లోపల ఈజ్ లైక్ శృతి హాసన్ ఇన్ రేస్ గుర్రం. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ యాక్టర్, కో యాక్టర్. ఇప్పటి నుంచి నేను నీ వైఫ్ కాదు, కో యాక్టర్ని. బిహేవ్. ఓకే అండి. అలాగే చేస్తున్నాడు కదా, ముద్దు పెట్టే షార్ట్ పెట్టమంటే ఇలాగా ఏంటి? రెడీ రెడీ, లెట్స్ గో. లెట్స్ గో. యా, ఫైనల్గా మా పోస్టర్ షూట్ అయితే అయిపోయింది అండ్ పిక్చర్స్ కేమ్ అవుట్ సో గుడ్. అండ్ ఒక మంచి ప్రోడక్ట్ రావాలని ఆశిస్తూ ఈ సినిమా ఫస్ట్ డే ఆఫ్ పోస్టర్ షూట్ కంప్లీట్ అయింది. అండ్ చాలా ఉన్నాయి చేయాల్సినవి. ఇంకా డే 1 షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది ఏంటి అవన్నీ డీటెయిల్స్ మీకు ఎలాగో నా జర్నీలో మీరు పార్ట్ అయి ఉన్నారు కాబట్టి యూ గైజ్ వుడ్ నో ఫస్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ మీ అండ్ ఆల్వేస్ believing in me and never stop believing in yourself, never stop dreaming. That's what నేను బిలీవ్ చేస్తాను. 10 years అయ్యి మా పెళ్ళై 10 years అవుతుంది ఆల్మోస్ట్. లైక్ ఇంకో 6 months అయితే 10 years అవుతుంది. ఇది నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా, లైక్ మీ అండ్ సందేశ్ హ్యాస్ టు డూ అ గుడ్ ఫిల్మ్, మంచి సినిమా, లైక్ వేర్ మా ఇద్దరికి పర్ఫార్మెన్స్కి సూట్ అయ్యే క్యారెక్టర్స్ చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నా. ఫైనలీ వి గాట్ ఇట్ అండ్ విష్ us గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. Thank you, Varun garu, and thank you, Rika garu, believing on me and trusted my feeling. Hope we will rock with this film. Definitely, people will love this film. సో ఆ 2 movies ఫస్ట్ ఇక్కడే లాంచ్ చేద్దాం అనుకున్నాం, ఆల్రెడీ వేసేసారు. సో but still really happy to be here in front of all of you and yeah, thank you so much for Malpixaledu. Hopefully mali ఇంకోసారి చేస్తారేమో అనుకుంటున్నా, but let's see. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న డ్రీమ్ ఇది నాకు. ఇట్స్ బీన్ 10 years మేమిద్దరం కలిసి సినిమా చేసి పెళ్ళైన తర్వాత కూడా నేను సందేశ్తో హీరోయిన్గా మళ్ళీ
సార్ ఉండడం చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ మై డైరెక్టర్ కార్తిక్ గారు అండ్ our ప్రొడ్యూసర్ మనస్విని గారు ఫర్ అప్రోచింగ్ us ఫర్ దిస్ స్క్రిప్ట్. ఇది చాలా మంచి సినిమా, అందుకని ఇన్నేళ్ళు పట్టింది నేను మళ్ళీ సినిమా చేయడానికి. మీ అందరి విషెస్ మాకు